రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పర్యటన పూర్తిగా కర్ఫ్యూ వాతావరణంలో సాగింది. ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టులు చేసి బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారు. రేవంత్ రెడ్డి వ్యవహారం భాష దుర్మార్గంగా ఉందని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామనే పేరిట సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ శివన్పల్లి దగ్గర జరిగినటువంటి బహిరంగ సభలో మరొకసారి రాజకీయ విమర్శలకు తెరతీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరొక సంఘటన కూడా అక్కడ సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటి కళాకారులను తీసుకోవాలన్నటువంటి డిమాండ్తో అక్కడికి వచ్చిన మహిళల మీద దాష్టీకం కొనసాగిన సందర్భం కూడా కనిపించింది. స్టేషన్ గన్పూర్ పట్టణంలో పూర్తిగా అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం కల్పించింది. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు కూడా కొనసాగిన సందర్భం. ప్రజాపాలన పేరిట పాలన కొనసాగిస్తూ ఇలాంటి దారుణాలు ఏంటన్నటువంటి అంశం కూడా ఇవాళ విమర్శల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పెద్ద సురేష్ గారు మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు ఉమ్మడి జిల్లాకు. ఇవాళ సీఎం గారి రాక సందర్భంగా నెలకొన్న పరిణామాలను ఎట్లా చూస్తూ ఉన్నారు, ఆయన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఒక అరాచకవాది, ఒక రౌడీ, ఒక గూండా అందరు కలిస్తే ఏ విధంగా ఆలోచన ఉంటుందో, రాజకీయ స్వభావం ఉంటుందో అట్లుంది రేవంత్ రెడ్డి యొక్క స్వభావం. ఇవాళ స్టేషన్ గన్పూర్కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిచ్చి కుక్క కంటే దిగజారి మాట్లాడాడు. ఇవాళ కేసీఆర్ గారి పట్ల, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి పట్ల వారు చాలా చిల్లరగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము అంటున్నాం ఇవాళ కేసీఆర్ గారి జాతిపిత కాకుంటే రేవంత్ రెడ్డి అవుతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రాణాలను అడ్డం పెట్టిన కేసీఆర్ ఎక్కడ? తెలంగాణ ఉద్యమకారులపైకి చేతిలో తుపాకీ పట్టుకుని తుపాకీ ఎత్తినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ? ఇలా టెక్నికల్ గా సీఎం అయినంత మాత్రాన సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఖబర్దార్. మేము తలుసుకుంటే గన్పూర్లో నువ్వు అడుగు పెట్టలేవు. ఇవాళ నువ్వు వైఖరి మార్చుకుంటా అన్నావు. నిన్ననే నిండు అసెంబ్లీలో మాట్లాడినావు భాష పట్ల. ఇవాళ బాగా దిగజారి మాట్లాడినావు. మళ్ళీ కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ఒక దుందుడుకు మాటలు, చిల్లర మాటలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి నిరుద్యోగ యువత కూడా నేర్చుకుంటా ఉన్నారు. తన రౌడీ మాటలు కూడా అలవాటు పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల తెలంగాణ సమాజం విధ్వంసం వైపు వెళ్లేటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని కూడా మేధావులు, విద్యావేత్తలు, తెలంగాణ కవులు, కళాకారులు కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తున్నారు? అందరు ముఖ్యంగా ఒక రాజకీయ విమర్శలు చేయడానికి వేదికగా మార్చుకుంటున్న సందర్భం, ముఖ్యంగా కేసీఆర్ గారిని విమర్శలు చేయడానికి బహిరంగ సభలు పెడుతున్నట్లుగా కూడా కనిపిస్తా ఉంది. మీరేం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద? ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. తన సీటు పోతుందన్న ఒక ఆవేదనతోటి, ఆక్రోశంతో తను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడైనా కానీ చరిత్రలో ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే పాలకులు ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలకు మెరుగ్గా పనిచేసే విధానంతో ఉండాలి. కానీ ప్రజల పరువు తీసే ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల పరువు పోతున్నది, రాష్ట్రం పరువు పోతున్నది. అటువంటి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రిని ఇచ్చారా తెలంగాణ ప్రజలు? ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇచ్చిల్లా అని ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఏది ఏమైనా కానీ ఆయన యొక్క పైశాచికత్వానికి, ఆయన యొక్క అవగాహన లేని విధానానికి ఈరోజు కేసీఆర్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నీకు రేవంత్ రెడ్డి ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏవైతే మాట్లాడుతున్నావో ప్రతి ఒక్కటి కూడా నువ్వు నిన్న అసెంబ్లీలో చెప్పినావు. నీ మీద మాట్లాడిన వాళ్ళందరినీ ఏదో లోపడేస్తా, లాగులు ఇప్పుతా, తొండలు దొక్కుతా, అన్ని దొక్కుతా అంటున్నావు. ఇవన్నిటికంటే నిన్నేం చేస్తారా అన్నది నువ్వు చూసుకో భవిష్యత్తులో. ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నావు కదా, నీ భవిష్యత్తు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చాలా స్పష్టంగా అంటే బ్రహ్మం గారు కాలచరిత్ర ఎట్లా చెప్పిలో అట్లా అవుతున్నది. కాబట్టి అది ఏం జరగాలో కాలం అదే సమాధానం చెప్తుంది. అసెంబ్లీ వేదిక కూడా, అసెంబ్లీలోనూ ఒక రాజకీయ పరమైన విమర్శలు చేయడం, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వచ్చినటువంటి 15 నెలల కాలంలో ఏం చేస్తామని చెప్పడం మర్చిపోయి మళ్ళీ అసెంబ్లీని కూడా రాజకీయ విమర్శలకు వేదిక మార్చుకోవడం, ఇదంతా కూడా ఎట్లా చూడాల్సిన అవసరం? ఒక అడ్మినిస్ట్రేటర్కి ఎప్పుడైనా కానీ ప్రజలకు ఏం మంచి చేసినాం, ఇంకేం చేయాలన్నది చెప్తారు. ఆయన ఆ వైపున ఇప్పటి వరకు ఒక మొదటి అడుగు కూడా పడలేదండి. కాబట్టి ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన తీసుకోవడం లేదు, ప్రజలకు ఏం చేయాలన్న మీద తీసుకోవడం లేదు. ఇచ్చిన ప్రామిసులు నెరవేరాయని నిన్ననే మొన్ననో చేతులు ఎత్తేసిండు. ఆఖరికి ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేము, మేము మొదటి వారంలో ఇవ్వలేమన్నది కూడా చేతులు ఎత్తేసిండు. కాబట్టి
ఆయన అన్నిటికీ చేతులు ఎత్తేసిండు. చేతులు ఎత్తేయడం అన్నది ఆయన ఏమంటున్నా అంటే ప్రజలకు నేను నిజాయితీగా చెప్పినా అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పి ఓట్లు వేయించుకున్న మోసం ఏంది అనేది ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోరు, చరిత్రలో మర్చిపోరు. నువ్వు ఎంత మోసం అంటే గరీబులందరినీ కూడా మోసం చేసినావు, ఇవాళ ఉద్యోగులను మోసం చేసినావు, కార్మికులను మోసం చేసినావు, కర్షకులను చేసినావు, చివరికి మహిళలను కూడా మోసం చేసి ఇవాళ చరిత్రహీనునిగా మిగిలిపోతున్నావు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రజల పరువు తీసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మొత్తంగా చూస్తే ఇవాళ శేషంగన్పురం అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించింది. మరోవైపు అక్కడ పండ్లు అమ్ముకునే వాళ్ళకు కూడా ఇవాళ స్వేచ్ఛ లేకుండా పోయిన సందర్భం మనం చూసాము. దాంతోపాటు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ జరిగాయి. సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటి కళాకారులు వస్తే వాళ్ళను నెట్టివేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.